హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మరి ఆలస్యం చేయకుండా బెండకాయతో ఇలా క్రిస్పీగా ఉండే పాప్కార్న్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా బెండకాయల్ని కడిగి తీసుకోవాలి. బెండకాయలకు చివరలను కట్ చేసి ముక్కలు ఇలా కాస్త పెద్దగా ఉండేలా కట్ చేసుకొని తీసుకోవాలి. కట్ చేసిన బెండకాయల్లో రుచికి సరిపడా సాల్టు, హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, నాలుగు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బెండకాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. వీటిని కలిపేటప్పుడు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలండి. నీళ్ళని కొద్దిగా ఇలా చిలకరించి ఇంగ్రీడియంట్స్ అన్నీ బెండకాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. బెండకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకున్నాక వీటిని పక్కన పెట్టి ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లోనే బ్రెడ్ని మిక్సీ పట్టి ఇలా బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేశానండి. లేదంటే బయట మార్కెట్లో దొరికే బ్రెడ్ క్రమ్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అరకప్పు మైదా పిండిని తీసుకోవాలి. అలాగే 4 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్టు, హాఫ్ టీ స్పూన్ కారం వేసి పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండి మరీ లూజ్గా లేదంటే మరీ గట్టిగా లేకుండా కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కల్ని తీసుకొని ఈ పిండి మిశ్రమంలో అద్ది బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని బ్రెడ్ క్రమ్స్లో అద్దాక మళ్ళీ పిండిలోకి వేసుకొని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేయాలి. ఇలా 2 సార్లు చేయడం వల్ల బెండకాయ ముక్కలు ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయండి. వీటిని ఇలా ప్రిపేర్ చేసేలోగా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ వేడెక్కుతుందండి. వేడి నూనెలో ఇలా కోట్ చేసిన ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని మరీ ఎక్కువగా వేయకుండా ఇలా కొన్నింటినే వేసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా వేగి క్రిస్పీగా అవుతాయండి. ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి 2 వైపులా తిప్పుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని బెండకాయ ముక్కల్ని ఇలాగే క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పాప్కార్న్ రెడీ అండి.
ఫ్రై చేసిన కరివేపాకుతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇంకా ఫ్రై చేసిన పచ్చిమిర్చితో కానీ లేదంటే టొమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. బెండకాయలతో ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు టొమాటో సాస్తో సర్వ్ చేశారంటే ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా ఈసారి ఇలా కాస్త డిఫరెంట్గా బెండకాయలతో ఇలా పాప్కార్న్ ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.